ఇల్లు, అపార్ట్మెంట్, విల్లా ఇలా ఏ ప్రాజెక్ట్ కొనుగోలు చేసినా అది జీవితకాల పెట్టుబడిగా చెప్పవచ్చు. మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయమంటే కేవలం అందులో ఉండేందుకు మాత్రమే కాదు, దాని నుంచి భవిష్యత్తులో ఎంతో కొంత ప్రాఫిట్ పొందడానికి కూడా అని తెలుసుకోవాలి. అయితే మనం ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్న సమయంలోనే చాలా రకాల ప్రశ్నలు మన మదిలోకి వస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా మనం కొనుగోలు చేస్తున్న అపార్ట్మెంట్లోని ఫ్లాట్ జీవితకాలం ఎంతకాలం మన ఫ్లాట్ బలంగా ఉంటుంది? ఒక 40 నుంచి 50 ఏళ్ల తర్వాత అపార్ట్మెంట్ ఏమవుతుంది? అసలు ఫ్లాట్పై పెట్టుబడి పెట్టడం లాభదాయకమేనా? ఫ్లాట్ను 50 ఏళ్ల తర్వాత విక్రయించడం ద్వారా ప్రాఫిట్ పొందే అవకాశం ఉందా అనేది ప్రధానమైన సందేహాలు. మరి ఇలాంటి ప్రశ్నలకు రియల్ ఎస్టేట్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. హై రైజ్ అపార్ట్మెంట్ భవనాల జీవితకాలం ఎంత? హై రైజ్ అపార్ట్మెంట్ లైఫ్ టైం 75 నుంచి 100 సంవత్సరాలు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణమవుతున్న భవనాలు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది మనకున్న ఆస్తుల్లో ప్రధానమైన స్థిరాస్తి. ప్రస్తుతం మీరు ఫ్లాట్ నుంచి లాభం పొందకపోయినా ఫ్లాట్లు, అపార్ట్మెంట్లలో పెట్టుబడి పెట్టినప్పుడు ఎప్పటికీ నష్టం ఉండదని సూచిస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. మీరు కొనుగోలు చేసిన ఫ్లాట్ 50 ఏళ్ల తర్వాత విలువ లేకుండా పోతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే అలా ఆందోళన చెందడం ఏమాత్రం సరికాదంటున్నారు ఎక్స్పర్ట్స్. భారత్లో అన్ని రకాల భవనాలకు సంబంధించిన కార్యక్రమాలను ద నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. అలాగే కొన్ని నిబంధనలు స్టేట్ బిల్డింగ్ కోడ్స్పై ఆధారపడి ఉంటాయి. మీరు కొనుగోలు చేసే ప్రాపర్టీ ఎన్బీసీ రెగ్యులేషన్స్, స్టేట్ బిల్డింగ్ కోడ్ రెగ్యులేషన్స్ అనుసరిస్తున్నట్లయితే మీరు మీ పెట్టుబడి సురక్షితమని అంటున్నారు. 1900 నాటి భవనాలతో పోలిస్తే ప్రస్తుతం నిర్మిస్తున్న బిల్డింగ్స్ చాలా బలంగా ఉంటున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు భవన నిర్మాణంలో ఆధునిక టెక్నాలజీ, అత్యున్నత ఇంజనీరింగ్ ప్రమాణాలు, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ మెషినరీ వంటి వాటితో నిర్మాణాలు పటిష్టంగా ఉంటున్నాయి. చాలా వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న హైరైజ్ అపార్ట్మెంట్స్ జీవితకాలం 75 నుంచి 100 ఏళ్లుగా ఉంటుంది. అలాగే సరైన నిర్వహణ ఉన్నట్లయితే ఆ జీవితకాలం మరింత పెరుగుతుందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. అందుకే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే మీరు 50 ఏళ్ల తర్వాత నష్టపోవాలి అనే ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు పాత ఫ్లాట్ విక్రయించడం ద్వారా ప్రాఫిట్ పొందే విషయానికి వస్తే మీ అపార్ట్మెంట్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నమ్మకమైన నిర్మాణ సంస్థ నిర్మించిన భవనమైతే ఖచ్చితంగా బ్రాండ్ ఉంటుంది. ఇక మంచి కనెక్టివిటీ, హాస్పిటల్స్, మాల్స్, మెట్రో వంటి రవాణా సౌకర్యం, స్కూల్స్, కాలేజెస్, ట్రాన్స్పోర్టేషన్ వంటి వాటి సమీపంలో ఉంటే లాభం పొందుతారు. అలాగే బిల్డింగ్ నాణ్యతగా ఉన్నప్పుడు సైతం మంచి విలువ వస్తుంది. అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసేవారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రాపర్టీ విలువ అనేది ఎప్పటికీ తగ్గిపోదు, ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. మార్కెట్ విలువ ఆధారంగా ఎప్పుడైనా మీరు మీ ఫ్లాట్ విక్రయించడం ద్వారా లాభమే పొందుతారు. మీ ఫ్లాట్పై ఎలాంటి లీగల్ సమస్యలు లేకపోవడం, ఎలాంటి డ్యామేజ్ లేని సందర్భంలో మంచి లాభాలు వస్తాయి. అందుకే నివాసం ఉండడానికే కాదు, దీర్ఘకాలిక పెట్టుబడి కోణంలోనూ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడం మంచి నిర్ణయమే అంటున్నారు రియాలిటీ ఎక్స్పర్ట్స్.